అప్పుడు నేను వెనక నుంచి వింటున్నాను. ముగ్గురు గురించి మనం నేర్చుకున్నాము, మార్తా, మరియా, ఇంకా లాజరు. మార్తా మరియా గురించి ఇట్స్ ఫైన్, కానీ లాజరు గురించి చూస్తే అతను వన్ మినిట్ అండి. Check. Yeah. So when you're born with Christ, when you're again born with Christ, you're made as one. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో జన్మిస్తావో నువ్వు ఒకటిగా మార్చబడతావండి. Making one is very different. It's not like you clubbing something or you mixing something. ఒకటిగా మార్చబడటం అంటే ఏదో కలపటం కాదండి. It's as close as when you mix two bottles of water into one. When you mix two bottles of water into one and ask you to separate it. ఎలా ఉంటుందంటే ఒకటిగా మార్చడం అంటే ఎలాంటిదంటే ఈ బాటిల్లో ఉన్న నీళ్ళని రెండిటిగా మార్చినా ఒకటిగా మార్చినా కానీ ఒకేలాగా ఉంటుంది. If I ask you, if I have two bottles of water and I mix it in a jug and give you, if I ask to separate it, could you? Anyone in the world could? ఇప్పుడు ఒక 2 బాటిళ్ళ వాటర్ ఉందనుకోండి, ఆ నీళ్ళని ఒక జగ్లో పోసి అది ఒకలాగానే ఉందని చెప్తాం, ఎందుకంటే అవి వేరు వేరు అని చెప్పలేము. నేను అన్నది వేరేదండి. ఇప్పుడు 2 బాటిల్ నీళ్లు తీసుకొని ఒకటే జగ్గులో నింపి నేను మీకు ఇచ్చి ముందు ఎలా ఉందో అలానే నేను వేరు చేయమంటే ఈ భూమి మీద ఎవరన్నా వేరు చేయగలుగుతారా? దేవుడు నీ కోసము నా కోసము ఆ సిలువ మీద మరణము చెంది, దట్ ఈస్ వాట్ హీస్ డన్ ఫర్ అస్. హల్లెలూయా. నిన్ను నన్ను ఏకపరుచుకున్నాడు. No one in the world, not even anything in the world can separate you and me with Christ. ఈ లోకంలో ఎవరు కానీ ఏది కానీ నిన్ను లేక నన్ను దేవుని నుండి దూరం చేయలేదండి. But you know what people are into? What every day their life is into? ప్రతిరోజు మనుషుల యొక్క వారి జీవితం ఏంటిదో మీకు తెలుసా అండి? They don't recognize this. You have your holy communion every Sunday, but you don't recognize this. ప్రతిరోజు మనం దేవునితో బలారాధన తీసుకుంటాము, ప్రతిరోజు బలారాధన తీసుకుంటాం, కానీ దాన్ని గుర్తించము, దేవునితో ఉండే సంబంధం గుర్తించము. This is what holy communion is. When you're taking the bread, when you're taking the wine, you're being made as one. It is the closest relationship which you can have with God. నువ్వు ఎప్పుడైతే రొట్టెని ద్రాక్షారసము తీసుకుంటావో దాని సాదృశ్యం ఏంటిదంటే దేవునితో నీకుండే సంబంధం గురించి నువ్వు చెప్తున్నట్టు అర్థము. But you don't realize that. You take it as a formality. You take it as because you need to do that. నువ్వు ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో సాంప్రదాయం కాబట్టి అన్నట్టు చేస్తావు, కానీ దాన్ని నువ్వు గుర్తించవు. Once you realize that, Holy Spirit starts working through you. ఎప్పుడైతే నువ్వు దాన్ని గుర్తించడం మొదలు పెడతావో, నీ జీవితంలో ఎప్పుడైతే గుర్తించడం మొదలు పెడతావో, పరిశుద్ధాత్మ నీ ద్వారా పనిచేయడం మొదలు పెడతావు. You know why? ఎందుకో తెలుసా? When every work you do, you realize you're not alone. You're made one with God. You're two in one person. నువ్వు గుర్తించే ప్రతిసారి నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు ఒంటరిగా కాదు, నువ్వు దేవునితో కలిసి ఉన్నావు అని ఆ ఒక్క భావనతో పని చేస్తావండి. So every step you take in your life, every moment you take in your life, you go to the Holy Spirit, you go to the God asking, Lord, what's the next step you want me to take? ప్రతిసారి లేకుంటే ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి ఒక్క పరిస్థితిలో నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో కానీ నువ్వు ముందుకెళ్ళాలనుకుంటున్నప్పుడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవా నేనేం చెయ్యాలి, పరిశుద్ధాత్ముడా నేను ఎలా ముందుకెళ్ళాలి, నేనే ఒక అడుగు ముందుకెళ్ళాలని ప్రతిసారి అడుగుతావు. The moment you realize you are made one with Him, you go to the Christ. When you have every difficulty or when you want to reach to something, you go to Christ. నువ్వు ఏ సమస్య ఉన్నా కానీ, ఏ ఒక ఇబ్బంది ఉన్నా కానీ పరిశుద్ధాత్మని దేవుని అడుగుతావు, ఎందుకంటే నువ్వు గుర్తిస్తున్నావు కాబట్టి. This is the closest type of relation you can have. ఇదే అండి దేవునితో ఉండే అత్యంత దగ్గరున్న సహవాసము అంటే. That is what rest means. అదే విశ్రాంతి అండి. That is what rest means. విశ్రాంతి అంటే you know, in this world people of this world are like
they're always into increase, but there's no rest in them. ఈ ప్రపంచంలో ఉన్న మనిషికి ఏంటిదంటే ఎప్పుడు ఎదగాలి అని ఉంటుంది, కానీ మనసులో మాత్రం విశ్రాంతి ఉండదు. But you know, God works very differently from the naked eye. You can't imagine with your naked eye or your understanding if you don't have Holy Spirit guiding you or teaching you. దేవుడు పనిచేసే విధానం చాలా విచిత్రంగా, చాలా వింతగా ఉంటుందండి. So when Holy Spirit or God guides you, it is very different from what's happening in this world and what your body is generally made for. ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడో, ఎప్పుడైతే ఆయన నీకు గైడ్గా లేకుంటే నీకు ముందుండి ఆయన సహాయం చేస్తాడో, నీ జీవితం అనేది విచిత్రంగా మారుతుంది. God works where you can't work. దేవుడు నువ్వు ఎక్కడ పని చేయలేవో అక్కడ ఆ యొక్క పరిస్థితుల్లోకి వెళ్ళి దేవుడు నీ జీవితంలో పని చేయగలడు. God moves where you can't move. దేవుడు నువ్వు ఎక్కడైతే వెళ్ళలేవో అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి నీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడు. God can think what you can't think of. దేవుడు నువ్వు ఏది ఆలోచించలేవో దాన్ని నీ కొరకు ఆలోచించేవాడు. Because there's a limitation to this body. ఈ మన శరీరానికి ఒక హద్దు ఉంటుందండి. You can't think more than what you are prepared or designed for. నువ్వు అనుకున్న దానికంటే నీ హద్దు కంటే దూరపు వాటిని ఆలోచించలేవు. Until you have the Holy Spirit with you. ఎప్పటి వరకంటే నీ హద్దులను దాటి నువ్వు ఎప్పుడు ఆలోచించగలవు. Because Holy Spirit in you starts accessing the realms of God, into the kingdom of God, where you have greater dimensions of thinking and understanding. పరిశుద్ధాత్ముడు అత్యంతమైన వాటిని, నువ్వు ఊహించలే వాటిని నీ కొరకు ఆలోచించగలిగిన దేవుడు. This isn't what I've planned for, but yeah, this is what God has put into me. But today's topic I want to speak with you is your walk with Christ. నీవు క్రీస్తులో ఉండే సంబంధం గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. How many of you, I want to question you, I'm not pointing you out, but I want you to think about this. How many of you have felt the Holy Spirit today talking to you? ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్న ఎంతమంది మీకు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాలని ఎంతమందికి అనిపించింది? ఈరోజు పరిశుద్ధాత్ముడు మీలో ఎంతమందితో మాట్లాడాడండి? చేతుతారా? పరిశుద్ధాత్ముడు ఎంతమంది మాట్లాడు మీతోటి? See, you're so lost, we are so lost into our daily habits, daily activities and daily routine that you don't realize there's a Holy Spirit within you who wants to lead you, who wants to guide you. మన జీవితంలో ఎంత లీనమైపోయాము, మన పరిస్థితుల్లో ఎంత లీనమైపోయామంటే మన పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మర్చిపోయి ఆయన నిన్ను గైడ్ చేయాలి, నిన్ను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన కలిగి ఉన్నాడు, దాని గురించి అనేది మర్చిపోతామండి. When you even pray, you use your body, you use with the Christ. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకు శరీరంతో ప్రార్థన చేస్తావు కానీ ఆత్మతో ప్రార్థన చేయడం నీ వల్ల రావట్లేదు. You don't have the relationship with the Holy Spirit. It's been ages and ages that Holy Spirit has been guiding you. సంవత్సరాలు అయిపోతుంది కానీ నీకు దేవునికి సంబంధం లేకుండా ఉంది. But Holy Spirit, God is still waiting for you. God is still waiting for you that you may accept him, that you may invite him into your problems, into your situations, into your life every day. పరిశుద్ధాత్ముడు వేచి చూస్తున్నాడండి నీ జీవితంలోకి, నీ పరిస్థితుల్లోకి, నీ సమస్యలోకి. ఎప్పుడైతే ఆహ్వానిస్తావో కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు ఆహ్వానించట్లేదు ఆయనని. Holy Spirit only works when you invite him, when you give him space. He doesn't push into your situations. He doesn't walk into your situation saying, I am the God, I'll take the lead. No. You need to give him the lead. You need to give him the place where he can work for you. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తావో అప్పుడే నీ కొరకు పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడండి. ఆయన సొంతంగా లేదా బలవంతంగా నీ కొరకు ఏదో చేయాలని ఉండడు. నువ్వు ఎప్పుడైతే ఆహ్వానిస్తావో ఆయన నీ కొరకు పని చేయాలని ఆశ కలిగి ఉంటాడు. If you are a Christian in your life without prayer, you are a powerless Christian. నువ్వు ప్రార్థన లేని క్రైస్తవునిగా ఉంటే నువ్వు శక్తి లేని క్రైస్తవునిగా ఉంటావు. There's this saying that if you are a prayerless Christian, you are a powerless Christian. ఒక కొటేషన్ రాయబడుతుందండి. నీకు ఎప్పుడైతే ప్రార్థన నీ జీవితంలో ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు ప్రార్థన చేయలేని వాడైతాడో నీలో శక్తి లేని క్రైస్తవులుగా నువ్వు మారిపోతావు. Prayer is the pulpit where you start talking with God, you start accessing God. ప్రార్థన అనేది ఒక గేట్వే లాంటిది,
ఒక ద్వారము లాంటిదండి. నువ్వు దేవుని తీసుకోవటానికి, దేవుని యొక్క శక్తిని తీసుకోవటానికి ఒక ద్వారము లాంటిది. When you go into your prayer, that is where God starts speaking with you. That is where God wants to speak with you. But yeah, God always speaks when you're into situations, when you're walking, when you're doing something. But the close relationship which you have with God, that's when it is highlighted in the prayer. నీతో మాట్లాడేటప్పుడు, నువ్వు నడిచేటప్పుడు, ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి ఒక్క పరిస్థితుల్లో నీతో మాట్లాడతాడు. కానీ దేవునితో నీవు ఏకంగా ఉండే సమయంలో, దేవునితో నీవు ప్రార్థన చేసే సమయంలో ఆయన నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్న దేవుడు. I want to share some experience which I had. నా జీవితంలో ఉన్న ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. Many days ago I was asking God. I was so eager to see angels. కొన్ని రోజుల క్రితం నేను దేవుణ్ణి ఆశతో అడుగుతున్నానండి, దేవా నాకు దేవదూతలను చూసే ఆ యొక్క వరమును నాకు ఇవ్వండి ప్రభువా. I've seen a YouTube video in my phone where it showed angels are like a big kingdom. There are many types of angels and its shapes and sizes. I got so excited. చాలా నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూశానండి, దేవదూతలు అనేవి ఇలా ఉంటాయి, ఇంత పెద్దగా ఉంటాయి, లేకపోతే వాళ్ళు రకాలు ఉంటాయి అని చూసి దాన్ని వాటి చూడగానే నేను చాలా ఆశ కలిగింది నాలో. So I was like, okay, people in the Bible saw angels. Why can't I? So I was asking God, show me angels. I want to see the angels. I'm so excited to see how they look like. నాకు నాలో ఒక ఆశ కలిగిందండి, బైబిల్లో ఉన్న వాళ్ళే దేవదూతలను చూసినప్పుడు నేను ఎందుకు చూడలేను. సో అక్కడ నుండి నాకు ఒక ఆశ పుట్టుకొచ్చింది, నేను దేవదూతలను చూడాలని. I was my whole day was thinking about them. Okay, this is how they look, this is how they might look, the shapes, the size. Wherever I go, I used to be like, okay, there are 2 angels, there are 3 angels walking behind me, beside me. నేను ఇలా అనుకునేవాడిని, ఇంత పెద్దగా ఉంటాయా, లేకుంటే ఇలా ఊహించేవాడిని, లేకుంటే నా వెనకాల 2-3 దేవదూతలు ఉన్నాయా అని ప్రతిరోజు ఆ రోజంతా నేను అలా ఊహించుకుంటూ వచ్చాను. So when I started praying, it's been almost 3 days, but I've never seen an angel. ఆ రోజు నుండి 3 దినాలు అయిపోయింది, కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నేను దేవదూతలను చూడలేకపోయాను. Instead of seeing angels, I was seeing demons. నేను దేవదూతల్ని చూడాలనుకునే ఆ సమయంలో దేవదూతల్ని చూడాలనుకున్నాను, కానీ నేను దయ్యాలను చూడడం మొదలుపెట్టాను. I was like, దేవుడా, నేను అడిగింది నిన్ను ఇది కాదు, నేను దేవదూతల్ని చూపించమంటే నువ్వేమో నాకు దయ్యాల్ని చూపిస్తున్నావు అని అడిగింది. సో యా, బట్ ఇట్స్ బిన్ నాకు like for 2 days I've continuously been seeing demons. 2 రోజులుగా నేను వరుసగా 2 రోజులుగా నేను దయ్యాలను చూడడం మొదలుపెట్టాను. I was asking Lord, show me how angels look like. I don't want to see demons, they are so ugly. నేను దయ్యాలను చూడలేను ప్రభువా, చూడడానికి చాలా విచిత్రంగా, చాలా వింతగా ఉన్నాయి, నాకు అవొద్దు, నాకు దేవదూతలను చూపిమని అడిగాను. I'm not excited for these things, I'm excited how angels looked. నేను దేవదూతల కొరకు ఆశ కలిగి ఉన్నాను, కానీ దయ్యాల కొరకు కాదు. So I was praying, then God told me this in my prayer when I was praying late night. నేను అర్ధరాత్రి అదే రోజు ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు నాతో ఇలా మాట్లాడాడండి. In the world where you walk, there are good people and bad people. నువ్వు నడిచే ఈ యొక్క లోకంలో మంచి వాళ్ళు ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు, చెడు మనుషులు ఉన్నారు. Seeing angels is not with your naked eye. It is not visible for everyone. దేవదూతను చూడడం అనేది నీ యొక్క శారీరకమైన ఈ యొక్క కళ్ళతో చూడలేవు అని దేవుడు నాతో మాట్లాడాడండి. When you want to see angels, you're tapping into another realm where God has made angels. They live over there. నువ్వు ఎప్పుడైతే దేవదూతను చూడాలనుకుంటున్నావో, నువ్వు ఇంకో కోణంలోకి చూడాలని ఆశ కలిగి ఉన్నావని అర్థము. So that's where the angels are. That's where the holy beings are. ఆ వేరే కోణములో, దేవుని యొక్క కోణంలో ఉంటాయండి ఆ యొక్క దేవదూతలు అనేవి. So I was like, okay, this makes sense, but why am I seeing demons? సరే, ఇది బాగానే ఉంది కదా, వేరే కోణంలో ఉన్నాయి కదా, సరే, కానీ నేనెందుకు దయ్యాలను చూస్తున్నాను? When I was accessing the realm, I was longing to see angels, but when I was accessing the realm, there are also demons who are around me with the angels. నేను ఎప్పుడైతే దేవుని కోణంలోకి లేక ఆత్మీయ కోణంలోకి నేను అడుగు పెట్టాలని ప్రయత్నించినప్పుడు ఆ కోణంలో కూడా దయ్యాలు కూడా పనిచేయడం చూశానండి నేను. So
How angels are around you, there are monitoring spirits around you which work for devil. ఎలా అయితే నీ కొరకు దేవదూతలు ఉంటాయో అలానే దయ్యపు కూడా దయ్యంని కూడా ఎప్పుడు పక్కన ఒక చూసే నీ కొరకు ఎప్పుడు వేచి చూసే దయ్యాలు కూడా నీ కొరకు ఉంటాయి. If there's an angel working for you, there's a demon who writes everything what you do what you do in a day and goes reports it to its boss. నువ్వు ఎలా అయితే నీ కొరకు దేవదూతలు పనిచేస్తాయో అలానే కొన్ని దయ్యాలు ఉంటాయి. నువ్వు ఏం చేస్తున్నావో ఏ మంచి క్రియలు చేస్తున్నావో అంత రాసిపోయి లూసిఫర్కి ఇవ్వడం మొదలు పెడతాయండి. The reason I shared all of this because నేను ఇదంతా ఎందుకు మీకు అందరికీ చెప్తున్నానంటే prayer makes you powerful. ప్రార్థన మిమ్మల్ని శక్తివంతులుగా మారుస్తుందండి. Without you knowing, there are demons which are entering into your life. మీకు తెలియకుండానే మీ జీవితంలోకి దయ్యాలు రావటం మీకు తెలియకుండానే జరుగుతాయి. I did not ask to see demons. నేను దయ్యాలను చూడమని దేవుని అడగలేదండి. But I saw demons. కానీ నేను దయ్యాలను చూశాను. Because there are demons which are acting in your life without your authority. నీ జీవితంలో దయ్యాలు పనిచేయడం మొదలు పెడతాయి ఎప్పుడంటే నీకు దేవుని యొక్క అధికారం నువ్వు వాడనప్పుడు. God's authority on you is in your mouth, is in your tongue, and it's upon you how you use it. దేవుని యొక్క అధికారము నీ యొక్క నాలుకలో నీ యొక్క నోరులో ఉందండి. నువ్వు దాన్ని వాడేదాన్ని బట్టి ఆ యొక్క దేవదూతలు నీ కొరకు పనిచేస్తాయి. So when I was praying, God was telling me this. Speak with authority, don't pray. Speak with authority to see what you want in your life. నువ్వు ప్రార్థనే కాదు ప్రార్థన పాటు అధికారముతో మాట్లాడమని దేవుడు నాతో మాట్లాడాడు. This is what prayer is all about. ప్రార్థన అంటే అధికారం అండి. You don't go for God asking, begging stuff. Lord, I need this. Lord, I need this. You to do this in my life. No, this is the least standard of prayer which you can do. దేవుణ్ణి ప్రతిరోజు వెళ్ళే దేవా ఇది నాకు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని వెళ్ళి అడిగేదాన్ని దేవునికి అది చాలా కింద స్థాయిలో లాంటి ప్రార్థనను చూస్తాడండి. God has given you everything. God has given you everything 2000 years ago. నీకు సమస్తమును దేవుడు 2000 సంవత్సరాల క్రిందట అనుగ్రహించాడు. But if you go still begging for God, దేవుని నువ్వు ఇంకా అడుక్కుంటున్నావా? That's the least type of prayer you can do. దేవునిలో అది చాలా కింది స్థాయిలో ఉండే ప్రార్థన అండి దేవునికి. You need to upgrade in your prayer as a child upgrades in a school. ఒక పిల్లవాడు ఎలా అయితే తన యొక్క తరగతిలో ముందుకెళ్తాడో నీవు కూడా నీ ప్రార్థన జీవితంలో ముందుకు వెళ్ళాలి. It's been 20 years of your Christian life and you're still praying the same prayer which you have prayed when you were a baby Christian. నువ్వు 20 సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నావు కానీ మొదటి సంవత్సరంలో నువ్వు ఎప్పుడైతే క్రైస్తవులుగా దేవుని స్వీకరించిన సమయంలో నువ్వు ఎలా అయితే ప్రార్థన చేస్తావో 20 సంవత్సరాల తర్వాత అలానే ప్రార్థన చేయడం మొదలు పెడతావు. This is not something which you can learn from anywhere or which you can get taught by. నువ్వు ఎవరి దగ్గర నుండో నేర్చుకునేది కాదు, లేకుంటే నా ద్వారా పక్కన వాళ్ళు నేర్చుకునేది కాదు ప్రార్థన అంటే. This is always gained with the relationship of Holy Spirit. ఈ ప్రార్థన అనేది ఎలా నీ జీవితంలో ఎదుగుతుంది అంటే పరిశుద్ధాత్మతో ఉండే సహవాసమును బట్టి. When Holy Spirit is with you, you start speaking out wisdom, you start speaking out increase in your life, you start speaking out blessing in your life. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని గుర్తిస్తావో నువ్వు మంచి మాటలు మాట్లాడతావు, లేక మంచి మాటలను మాట్లాడతావు, జీవం కలిగిన మాటలు మాట్లాడతావు, ఆశీర్వాదం కలిగిన మాటలు మాట్లాడతావు, దీవెన కలిగిన మాటలు మాట్లాడతావు. The moment I received Holy Spirit, the moment I realized Holy Spirit is working within me, what the first difference which I saw in my life was I was speaking out wisdom. నేను ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నాలో రావడం మొదలు పెట్టాడో, నా జీవితంలో ఎప్పుడైతే వచ్చాడో, నేను మొదటిగా మాట్లాడిన మాటలు ఏంటి? జ్ఞానం కలిగిన మాటలు. Wisdom not with others but wisdom to myself. నేను వేరే వాళ్ళకి జ్ఞానం మాట్లాడట్లేదండి, నా జీవితంలోకి నేనే జ్ఞానమును మాట్లాడుతున్నాను. Wisdom speaking into my life. జ్ఞానము నా జీవితంలోకి నేను మాట్లాడుతున్నాను. Because Holy Spirit showed me that when you speak with authority, things happen. పరిశుద్ధాత్ముడు నాకేమి చూపించాడంటే, నువ్వు అధికారంతో మాట్లాడినప్పుడు, దేవుడిచ్చిన అధికారంతో నువ్వు మాట్లాడినప్పుడు పరిస్థితులు మారుతాయని చూపించాడు. The church which you see here, the mixer which I prayed for, the mixer which we the keyboard which we prayed for, and the place you are sitting, which you are sitting over here, is all done with speaking
in authority. నువ్వు ఈ చూసే మందిరము కానీ లేకుంటే ఆ మిక్సర్ కానీ ఇక్కడ ఉన్న ప్రతీది కానీ నువ్వు ఇది ప్రతీది వచ్చింది దేవుడిచ్చిన అధికారముతో మాట్లాడడమును But బట్టి. people don't see that. You always see for increase in your life. ఎప్పుడు నీ జీవితంలో ఎదుగుదలని చూస్తావు కానీ You don't see increase in your life. You always see increase in your life, but you don't rest in God. నువ్వు ఎప్పుడు ఎదగాలని ఆలోచిస్తుంటావు కానీ విశ్రాంతిలో ఉండాలని ఎప్పుడు ఆలోచించవు. When Lazarus was born again with Christ, he was near to him. He was close to him. He wasn't wandering in the world. He was close to him. ఎప్పుడైతే లాజర్ తిరిగి జన్మించాడో యేసుక్రీస్తుకి దగ్గరగా ఉన్నాడు. ఆయనతో దగ్గరగా ఉండి తిరిగాడు. ప్రతి సమయంలో ఆయనతో దగ్గరగా ఉన్నాడు. We as Christians, the closer we get to God, the more rest you have in your life. మనము క్రైస్తవులుగా దేవునికి ఎంత దగ్గరగా వెళ్తే మన జీవితంలో అంత విశ్రాంతి అనేది వస్తుందండి. The more rest you have in your life, the more you increase. ఎంతైతే నీ జీవితంలో విశ్రాంతిగా నువ్వు ఉంటావో అంతగా నీ జీవితంలో ఎదుగుతావు. There's a perfect example of rest in the Bible. Go to Psalms 1:3. దేవుని గ్రంథంలో ఒక విశ్రాంతి గురించి అద్భుతమైన వాక్యం ఉందండి. కీర్తనలు 3వ అధ్యాయంలోకి వెళ్దాం. Psalms 1, కీర్తనలు 1:3 అధ్యాయం. అతడు నీటి కాలువల బలి యోరన నాటబడినదై. Can someone read in the mic? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. So in English it goes like this: the person is like a tree planted by the streams of water, which yields its fruit in the season, and whose leaf does not wither. అతడు నీటి కాలువలో యోరన నాటబడిన ఆకువాడక తన కాళ్ళమందు ఫలించు చెట్టు వలె యుండును. అతడు చేయుదంతయు సఫలమగును. దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. He isn't wandering. The tree isn't wandering. It's planted. ఆ యొక్క చెట్టు ఎటువైపు చూడట్లేదండి. ఆ యొక్క చెట్టు నాటబడి ఉంది. I've recalled another thing from my past. My mother used to plant. I and my mother have a hobby of planting and gardening. నాకు అమ్మగారికి ఆశ ఉంది. ఎప్పుడు ఒక ఆశ ఉందండి. మాకు ఒక హాబీ ఉంది. ఏంటిదంటే ఎప్పుడు మొక్కలను నాటాలని ఒక ఆశ ఉంది. చెట్లని పెంచాలి అని we have that interest. ఆ యొక్క ఆసక్తి మాలో ఎప్పుడు ఉంటుంది. So when I was younger, my mother planted an onion tree. Onion plant. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారు ఏం చేశారంటే ఒక ఉల్లిపాయకి సంబంధించిన ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న కుండీలో మట్టిలో పెట్టారండి. Then days passed by. After a week it grew this much. ఆ ఉల్లిపాయ ఎప్పుడైతే నాటారో కొన్ని రోజుల తర్వాత ఇంత ఎత్తు పెరిగింది అది. I was like, okay, 1 week has passed, only this much of growth. ఒక వారం అయిపోయింది, ఇంత పెరిగిందా అనుకున్నాను నేను. The next day what I did, I digged the onion, I plugged it out, I saw what was beneath it. నేను నాలో ఆపుకోలేక నేను మొత్తం మట్టంతా తవ్వి అది పైకెత్తి ఎంత కింద ఉల్లిగడ్డ ఎంత వచ్చిందో అని చూశాను. It was so stinky. When onions rot, it was so stinky. ఎప్పుడైతే ఉల్లిపాయలు కుళ్ళిపోతాయో చాలా కంపు వస్తాయండి. అలానే కంపు వచ్చింది. The soil was smelling like that. అక్కడ ఉన్న భూమి ఆ మట్టి అంతా అలాంటి కంపుగా ఉంది. You know what I did? I brought a perfume and I sprayed it in the soil. నేను ఏం చేశానో తెలుసా? నేను ఒక పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకొచ్చి ఒక సెంట్ బాటిల్ తీసుకొచ్చి దాంతో కొట్టాను ఆ స్మెల్ పోవడానికి. And again I put the onion back. I buried it. మళ్ళీ నేను ఆ యొక్క ఉల్లిగడ్డను తీసుకెళ్ళి నేను దాన్ని పూడ్చాను. I don't know how it survived, but 2 days later this much amount of another growth came on the top of it. అది ఎలా బతికిందో నాకు తెలియదు కానీ ఇంకొంచెం పెరిగింది. Okay, I was like, this is working, and I after 2 days more I dug it up, and again it was stinking.
నేను మళ్ళా సరే ఇది ఏదో పని చేస్తుంది కదా, భలే పని చేస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ తీసాను, మళ్ళీ కంపు వస్తుంది. Again I put perfume in it. Again I plant the onion. Again I sow it down. మళ్ళీ నేను సెంటు కొట్టాను, మళ్ళీ మట్టి తీసాను, మళ్ళీ నాటాను. I've done it like 3 times. అలా నేను 3 సార్లు చేశానండి మళ్ళీ. But the next morning I woke up. నేను ఎప్పుడైతే తిరిగి పొద్దున్నే లేచానో There wasn't a plant. అసలు అక్కడ మొక్కనే లేదండి. It died and there wasn't anything in it. అసలు అది మొత్తంగా చనిపోయి అసలు అక్కడ మొక్కనే లేదు అసలు. Then I go ask my mom. నేను వెళ్ళి మళ్ళీ మా అమ్మని అడిగాను. My mom comes and sees it. మా అమ్మ వచ్చి మళ్ళీ చూసింది. అది చూసి The soil was perfume smelly. ఆ మట్టి మొత్తం పర్ఫ్యూమ్ స్మెల్ తప్ప. Then my mom was like, what did you do? అదంతా ఆ మట్టి అంతా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంటే ఏం చేసావని నన్ను అడిగింది. Then I say what happened? నేను ఇది జరిగినంత మొత్తం చెప్పాను మా అమ్మకి. Then mom was like, I don't know what happened. She must have scolded me. ఏమో నాకు గుర్తులేదు కానీ ఖచ్చితంగా తిట్టుండొచ్చండి నన్ను. But yeah, this is what happened. ఇది ఇలా జరిగిందండి. If I let the onion grow, if I let the onion leave, just trust the process, I would have seen a fruit. నేను ఎప్పుడైతే ఆ యొక్క ఉల్లిపాయని నేను వదిలేస్తానో అది దానికాయ అయితే పెరగడం మొదలు పెడుతుంది. లేదండి, నేను ఎప్పుడైతే ఉల్లిపాయని అలాగే వదిలేసి నేను జస్ట్ దాన్ని చూస్తూ దాన్ని ఉట్టి నీళ్లు పోసి నమ్మి అది పెరుగుతుందని నేను వదిలేసి ఉంటే అది పెరిగి ఫలాన్ని ఇచ్చి ఉండేది. బట్ యు నో వాట్ ఐ డిడ్? కానీ నేను ఏం చేశానో తెలుసా? ఐఎమ్ సో స్మార్ట్. నేను చాలా తెలివైనని కదా. ఐ రిమూవ్ ఇట్. నేను తీసాను. It was stinky. అది కంపు కొడుతుందని చెప్పేసి, oh my god, this is so stinky, I put perfume in it. అదని చాలా కంపు కొడుతుందని చెప్పేసి మళ్ళీ పోయి స్ప్రే బాటిల్ కొట్టాను. You know what people do in their lives? ఇలానే మనుషులు చేస్తారండి. మనుషులు వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తారు తెలుసా? మనుషులు వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తారు తెలుసా? People when things go wrong, వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైతే తప్పుదారిలో వెళ్తాయో they don't have faith. వాళ్ళకి విశ్వాసం ఉండదండి. హల్లెలూయా. They start doing what their flesh shows. వాళ్ళ శరీరం ఏది చెప్తుందో దాన్ని చేయడం మొదలు పెడతారండి. The moment you involve flesh in it, the moment you involve flesh in your situation, నీ ఎప్పుడైతే నీ శరీరాన్ని నీ యొక్క పరిస్థితుల్లోకి తీసుకెళ్తావో, it might seem like for the 3 days or 4 days which the onion plant was growing. ఒక 2-3 రోజులకి బాగానే ఉంటుందండి ఆ యొక్క ఉల్లిపాయ చెట్టులాగా. But at the end there was nothing. There was all dark in it. చివరికి అక్కడ ఏం లేదండి, ఎండిపోయిన స్థితి. మన జీవితాలు కూడా this is what people in their lives are. This is what the lives are being led like. ఈ మనుషుల యొక్క జీవితాలు కూడా ఇలానే ఉంటుంది. Here in Psalms 1:3 says, when you're rooted, when you're stuck, when you're in rest with the God, when you're in rest with the stream of water which is the source. ఎప్పుడైతే ఇక్కడ కీర్తనలు 1:3 ఏమని రాయబడుతుంది? నాటబడి, నువ్వు ఎప్పుడైతే విశ్రాంతిలో నాటబడి ఉంటావో, ఆయనలో ఎప్పుడైతే నువ్వు నాటబడి ఉంటావో, the leaf does not wither, but it yields the fruit. నువ్వు ఆ యొక్క ఆకులు వాడిపోవండి, కానీ అవి ఫలమునిస్తాయి. The increase which you are seeing, which you want to see in your life, which నీ you యొక్క want జీవితంలో ఏదైతే ఎదుగుదల చూడాలనుకుంటున్నావో, that's when you are rooted in Christ. ఎప్పుడంటే నీ జీవితంలో ఎప్పుడైతే ఎదుగుదలను చూస్తావంటే దేవునిలో నువ్వు నాటబడితే, when you're rooted in the church, when you're close to God, when your relationship is good with God, నువ్వు ఎప్పుడైతే సంఘంలో నాటబడతావో, క్రీస్తులో నువ్వు నాటబడతావో, దేవునితో నీ యొక్క సంబంధంలో నాటబడతావో, అప్పుడే నీ జీవితంలో ఎదుగుదలను చూస్తావు. but no, we don't want to do that. మనం అలా చెయ్యం కదా. We are so smart. మనం చాలా తెలివైన వాళ్ళం కదా. when situation stinks, ఎప్పుడైతే మన పరిస్థితులు కంపు కొడతాయో, you apply perfume. నువ్వు దానికి సెంట్ కొడతావు. you feel okay, it's good. You feel the smell is good. అప్పటి వరకు నువ్వు అరే ఆ స్మెల్ బాగా వస్తుంది కదా, పర్ఫ్యూమ్ కొట్టాను కదా, బాగుంటుంది కదా అనుకుంటావు. But after 3 days, after 3 months, after 3 years, 3 రోజుల తర్వాత, కానీ 3 రోజుల తర్వాత, 3 నెలల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత situation isn't going to be the same. పరిస్థితి అలానే ఉండదండి. But when you ask Holy Spirit, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను అడుగుతావో, when you ask Holy Spirit, Lord,
What's the plan? What should I do? What's the next step which I need to take? నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను అడుగుతావో, ప్రభు నా నెక్స్ట్ మెట్ ఏంటిది, నేను ఎటు వెళ్ళాలి, నా జీవితంలో నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను అడుగుతావో He starts talking to you. నీతో మాట్లాడడం మొదలు పెడతాడండి. He doesn't talk with everyone. అందరితో మాట్లాడండి దేవుడు. He doesn't talk with everyone. పరిశుద్ధాత్ముడు అందరితో మాట్లాడు. He only talks when you're in rest. ఆయన నువ్వు ఎప్పుడైతే విశ్రాంతిలో ఉంటేనే నీతో మాట్లాడతాడండి. When your day is like you get up in the morning, you see your children, you go to work, you come back, you're all in a hurry, you're all in a mess, all in your mind. That's not when God, Holy Spirit talks with you. మనం ప్రతిరోజు మన జీవితంలో ప్రతిరోజు పొద్దునే లేస్తాము, మన పిల్లలు క్యారేజీలు కడతాం, వాళ్ళని స్కూల్లో పంపిస్తాం, మనం వర్క్స్కి వెళ్తాం, మన జీవితం అంతా ఒక హరీలో ఉంటే, ఒక ప్రతిరోజు పరిగెడుతుంటే అలా మాట్లాడు నీతో దేవుడు. Holy Spirit always needs us still. పరిశుద్ధాత్ముడికి ఎప్పుడు నిమ్మలత్వం కావాలండి. He needs calmness. ఆయన ఎప్పుడు విశ్రాంతిలో నడిచేవాడు. You know, it's more louder when it is calm than there's all sound around you. ఏమి శబ్దం లేనప్పుడు చాలా గట్టిగా వినిపిస్తుంది, శబ్దం ఎక్కువగా ఉన్నప్పుడు నీలో గలిబిలిగా ఉంటుందండి. Here in the third verse it says the streams of water. ఇక్కడ 3వ వచనంలో ఏమని రాయబడుతుంది, నీటి కాలువల వలె. Your నీటి కాలువ. You know, when you go sit near a stream, it's so silent that you start hearing everything around you with the stream. నువ్వు ఎప్పుడైతే నీటి కాలువల దగ్గర ఎప్పుడైతే కూర్చుంటావో చాలా నిశ్శబ్దంగా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. That's calmness. అదే ప్రశాంతత అంటే. This is what Holy Spirit wants. పరిశుద్ధాత్ముడికి ప్రశాంతత కావాలి. There's no verse saying that when there's a rush of water the tree grows. ఇక్కడ ఇక్కడ ఏం రాయబడలేదు. ఎక్కడైతే there is rush of water, అక్కడ ఆ యొక్క పరిస్థితిలో లేకపోతే ఆ యొక్క నీళ్లు వేగంగా వెళ్ళే సమయంలో అక్కడ విశ్రాంతి ఉన్నట్టు కనిపించదు మనకు. వరదలు వచ్చినప్పుడు చెట్లు పెరగవండి, నదులు పారినప్పుడే చెట్లు పెరుగుతాయి. అగ్రి? హల్లెలూయా. వరదలు వచ్చినప్పుడు కింద నుంచి భూమితో పాటు చెట్టు మొత్తం తీసివేయబడుతుంది. మన జీవితంలో అన్ని వరదలే. ఆమేన్. మన జీవితంలో అన్ని వరదలే ప్రవహిస్తున్నాయి. No. God's saying you need to calm down. You need to calm. You know what you try to do for the increase in your life, for the development in your life, for XYZ in your life, you rush. మన జీవితంలో ఎదుగుదల కోసము, లేకుంటే ఎత్తైన స్థితిలోకి వెళ్ళడానికి కోసము మనము విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటాం ప్రతిరోజు. The result is you are uprooted from Christ. దాని ద్వారా వచ్చే ఆ రిజల్ట్ ఏంటిది, దాని ద్వారా వచ్చేది ఏంటిదంటే నువ్వు దేవునితో లేకుండా నువ్వు ఎత్తివేయబడటమే. When there's still water moving, ఎప్పుడైతే సమాధానం కలిగిన ఆ యొక్క విశ్రాంతి కలిగిన నీళ్లు ప్రవహిస్తున్న సమయంలో the roots grow. అక్కడ వేర్లు ప్రవహిస్తాయండి. Your spirituality grows. అక్కడ నీ యొక్క ఆత్మీయత పెరుగుతుంది. Your foundation in Christ grows. నీ దేవునిలో ఉండే ఆ యొక్క బలమైన ఆ యొక్క స్థానం అనేది పెరుగుతుంది. Your wisdom grows. నీ యొక్క జ్ఞానము పెరుగుతుంది. Your relationship with Christ grows. దేవునితో ఉండే సంబంధం, సహవాసము పెరుగుతుంది. You know why? ఎందుకో తెలుసా? There's rest. మీలో విశ్రాంతి ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. The 2 Corinthians 5:17 says this. 2 కొరింథీ 5:17 రాయబడుతుంది. You were in the world, you were moving, you are wandering everywhere, all around with the past works you have done in your life. నీ జీవితంలో ఎన్నో చోట్లకి ఎన్నో సమయాల్లో అటు వెళ్తున్నావు, ఇటు వెళ్తున్నావు, ప్రతి సమయంలో ఎక్కడెక్కడో ఉంటున్నావు. కానీ but once you're made new, ఎప్పుడైతే నువ్వు నూతన పరచబడతావో, but once you're made new with Christ, నువ్వు ఎప్పుడైతే దేవునితో, యేసు ప్రభుతో ఏకంగా మార్చబడతావో, there's not only you, there's Holy Spirit living in you. నువ్వు ఒక్కడివే కాదు, నీలో పరిశుద్ధాత్ముడు కూడా నివసిస్తున్నాడు. Holy Spirit doesn't stay where there's a flood of water moving like gushing water. పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే వరద వలె ప్రవహించి ఆ యొక్క నీళ్ళల్లో ఉండడండి. No, he needs stillness. ఆయన ప్రవహించే నీళ్ళలో ఉండడు. ఆయనకి విశ్రాంతి కావాలి, ఆయనకి నెమ్మది కావాలి, ఆయనకి ప్రశాంతత కావాలి. He needs rest. ఆయనకి విశ్రాంతి కావాలండి. Which he doesn't force you to do. ఆయన నిన్ను బలవంతంగా నిన్ను విశ్రాంతిలోకి తీసుకెళ్ళడండి. Which you need to be in. ఆయన నువ్వు ఉండాలండి విశ్రాంతిలో. You need to plant yourself in the ground. నీవు నాటబడాలండి ఆ యొక్క భూమిలో.
You need to be deeply rooted. నీవు నాటబడాలి దేవునిలో. You need to be there. నువ్వు ఆ యొక్క పరిస్థితిలో ఉండాలి. The situation, the time which God has planned for you, you need to be there. ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క సమయంలో దేవుడు నీ కోసం ఏదైతే అనుకుంటున్నాడో అక్కడ నువ్వు నాటబడాలి. But your daily routine isn't like this. You're moving, you're rushing, you're like, I'm a shooting star, I need to shoot to somewhere that there's more increase in my life. నువ్వు ప్రతిరోజు పరిగెత్తునే ఉంటావు కానీ నీ జీవితంలో ఎదుగుదల కోసం పరిగెడతావు కానీ ఎదుగుదల అనేది లేదు నీ జీవితంలో. No, అలా కాదండి. Holy Spirit is saying, stop, take a second, ఆగు, ఒక నిమిషం ఆగు. let things calm down, పరిస్థితులు నెమ్మది కానీ. open a gate for me, నేను పని చేయడం మొదలు open a పెట్టాను. way for me, నా కొరకు ఒక డోర్ని తెరువు, invite me in. నన్ను ఆహ్వానించు. It's okay. You must have faced a lot of things in your life. You must have been struggling. You must have doing things that which you don't want to do, but you end up doing it, which you are forced to do. It's okay. నిజమే, నీ జీవితంలో పరిస్థితులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, నిజమే. అవును, నువ్వు పడిపోయావు, నువ్వు మళ్ళీ లేస్తున్నావు, నువ్వు ఎవరు నీతో ఉండట్లేదు, అవును, అన్నీ నిజమే. కానీ నన్ను ఆహ్వానించు. You know what God is saying? దేవుడు నీ జీవితంలో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? I've made you one with me. నేను నాతో ఏకముగా చేసుకున్నాను అంటున్నాడు. There's no one in the world who can separate you and me. ఈ ప్రపంచంలో ఏది లేదు నన్ను వేరుపరిచేది. You're not losing the Holy Spirit here. నువ్వు పరిశుద్ధాత్మని కోల్పోవు. You're not losing the salvation over here. నువ్వు రక్షణను కోల్పోవు. But you're using the joy of salvation. నువ్వు ఆ యొక్క రక్షణలో ఉండే సంతోషమును కోల్పోతున్నావండి. People are longing for joy. People are longing for happiness in their life. మనుషులు సంతోషం కొరకు వేచి చూస్తున్నారండి. Think deeply and answer me. How many are happy in your life? మీ జీవితంలో మీరు ఒక్కసారి మీ హృదయంలో ఆలోచించండి, మీరు నిజంగా ఎంతమంది సంతోషంగా ఉన్నారు? Think. ఒకసారి ఆలోచించండి. Are you happy with your relationships? Are you happy with your money? Or are you happy with the relationship with God? నువ్వు నిజంగానే నీ జీవితంలో నీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో, నీ కుటుంబంలో కానీ లేకుంటే ప్రతి దాంట్లో నీవు సంతోషంగా ఉన్నావా? When you lose the joy, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క సంతోషాన్ని కోల్పోతావో, you don't have happiness, you don't have stillness. ఆ యొక్క సమాధానం నీలో ఉండదండి. You try to do something, you try to force yourself. నువ్వు ఏదో చేయాలని గలిబిలి పడుతుంటావు. So yeah, లోపలికి రండి. you try to force yourself. You try to put your flesh in it. నీ యొక్క శరీరంని పెట్టాలని నువ్వు ప్రయత్నిస్తావు. No, but when you're rooted, నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు నాటబడి ఉంటావు, ఇటు వినాలి, వెనకలు చూడద్దు. not rooted anywhere. నువ్వు ఎక్కడెక్కడో నాటబడ్డం కాదు. Not rooted anywhere in your office. నీ యొక్క ఆఫీస్లో ఎక్కడో నాటబడ్డం కాదు. Not rooted anywhere in your workplace. నీ పని చేసే స్థలంలో నాటబడ్డం కాదు. Not rooted anywhere else in the world. ఈ ప్రపంచంలో ఎక్కడో నాటబడ్డం కాదు. But rooted near the streams of water. ఎప్పుడైతే ఆ యొక్క ప్రవహించే నీటి దగ్గర నాటబడతావో, that's where you grow. అక్కడ నువ్వు పెరుగుతావండి. That's where you get rooted. అక్కడ నువ్వు పెరుగుతావు. That's where you fruit. అక్కడ నువ్వు ఫలిస్తావు. That's where your increase is. అక్కడ నీకు ఎదుగుదల ఉంది. That's where your happiness is. అక్కడ నీ సంతోషం ఉంది. That's where joy is. అక్కడ నీకు ప్రశాంతత ఉంది. People don't realize this. అది గుర్తించరండి మనము. You're so fast that Holy Spirit is still back where there. No, that's not where you need to be. Back down. అక్కడ నువ్వు పరిగెడుతూనే ఉంటావు. అలా లేదండి, పరిశుద్ధాత్ముడు ఎక్కడో వెనకల వేచి చూస్తున్నాడు నీ కొరకు, నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని చెప్పేసి. We finished 21 days of fasting and prayer. మనం 21 రోజులు ప్రార్థనలు ముగించుకున్నామండి, ఉపవాస ప్రార్థనలు ముగించుకున్నాం. How many have you made use of it? ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారండి? How many? ఎంతమంది ఉపయోగించుకున్నారు? మీ చేతులు ఎత్తుతారా? ఉపవాస ప్రార్థనలు ఎంతమంది ఉపయోగించుకున్నారు? How many in your life? ఎంతమంది మీ జీవితాన్ని ఉపయోగించుకున్నారు? You know fasting and prayer what it does? ఉపవాసము మరియు ప్రార్థన మీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? It's not fasting prayer, it's fasting and prayer. ఫాస్టింగ్ ప్రేయర్ కాదండి, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఉపవాసము మరియు ప్రార్థన. You can pray every day. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయొచ్చు. But you can't fast every day, you'll die.
కానీ నువ్వు ప్రతిరోజు ఉపవాసం చేయలేవు, నువ్వు చనిపోతావు. You know why fasting and prayer is? నువ్వు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ఉపవాసం మరియు ప్రార్థన అంటే ఏంటిదో తెలుసు? When you're running in your life, నీ జీవితంలో నువ్వు పరిగెడుతున్నప్పుడు, when you're so fast in your life, నీ జీవితంలో నువ్వు పరిగెడుతున్నప్పుడు, you fast, నువ్వు ఉపవాసం చేస్తే it slows you down, నిన్ను నెమ్మది పరుస్తుందండి. it aligns you with Holy Spirit, నిన్ను పరిశుద్ధాత్మునితో సహవాసం దగ్గరికి it తీసుకొస్తుంది. connects you with God, it connects you with God. నిన్ను దేవునితో ఒక సంబంధంలోకి తీసుకొస్తుంది. That's when you pray, అక్కడ నువ్వు ప్రార్థిస్తావు, that's when you're rooted. అక్కడ నువ్వు నాటబడి ఉంటావు. This is what fasting and prayer does to your life. ఇది ఉపవాసము మరియు ప్రార్థన జీవితంని ఇలా But మారుస్తుంది. no, you're rooted somewhere in the world, occupied with your work, with the things you have in your mind. నీ జీవితంలో నువ్వు ఎక్కడో నాటబడి ఉన్నావు. నీ యొక్క పని చేసే స్థలంలో కానీ, నీ యొక్క కుటుంబంలో కానీ, ఎక్కడెక్కడో నీ యొక్క లోకంలో ఎక్కడో నాటబడి ఉన్నావు. You're rooted everywhere except there's a still water. You're rooted everywhere where there's gushing rush of water. నువ్వు ప్రతి చోట నువ్వు వేగంగా ప్రవహించే ఆ యొక్క స్థలంలో ఉన్నావు, కానీ నెమ్మదిగా ఉండే ఆ యొక్క నీటి వల్ల ఆ యొక్క నీటి దగ్గర లేవు. That's not where Holy Spirit wants you to be. అక్కడ నాటబడి ఉండమని నీకు పరిశుద్ధాత్మ That's not the comfortable environment for Holy Spirit to work in your life. అది పరిశుద్ధాత్ముడు పని చేయడానికి అది స్థలము కాదండి. He needs a still place. ఆయన నెమ్మది కలిగి He ఉండాలనుకుంటున్నాడు. needs a still place. నెమ్మది కలిగి ఉండాలనుకుంటున్నాడు. You know, once Holy Spirit starts working in you, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో పని చేయడం మొదలు పెడతాడో, అది ఎలా ఉంటుందో తెలుసా? you surrender everything to God. నువ్వు ప్రతిదీ ఆయనకు You know, అప్పగించేసుకుంటావు. everything. ప్రతిదీ అండి, Literally everything. ప్రతిదీ అండి. You'll start asking, okay God, what do I need to wear? నేను ఏం వేసుకోవాలని నువ్వు పరిశుద్ధాత్మను అడుగుతావు. Like my father asks my mother every day. ఎలా అయితే మా డాడీ మా మమ్మీని ప్రతిరోజు అడుగుతాడో, అలానే నువ్వు పరిశుద్ధాత్మను He's అడుగుతావు. asking. ప్రతిరోజు అడుగుతాడండి మా Because, డాడీ. yeah, he knows my mother can choose him the best. మా నాన్నకి తెలుసు మా అమ్మ తనకి చూస్ చేసేదాన్ని బెస్ట్ గా ఉంటుందని మా నాన్నకి తెలుసు. He knows, okay, this is not my part. This is not what I need to do. Okay, let some another guide me. ఇది నేను చేసే పని కాదు, నేను వేసుకునేది అన్ని మంచివి కాదు. సో పక్క వ్యక్తి నా కొరకు నిర్ణయిస్తే అది మంచిగా ఉంటుందని మా నాన్నకి తెలుసు. That's the reason Holy Spirit is sent for you. దాన్ని ఆ యొక్క కారణమును బట్టి నీకు పరిశుద్ధాత్మను పంపించబడ్డాడండి. ఆయన ఒక గాలి కాదండి. He's not a pigeon, or he's not something else. ఆయన ఒక పావురం కాదు. He's a person with you. ఆయన ఒక వ్యక్తి, నీలో ఉన్న ఒక వ్యక్తి. He wants to walk with you. ఆయన నీతో He నడవాలనుకుంటున్నాడు. wants to talk with you. ఆయన నీతో He మాట్లాడాలనుకుంటున్నాడు. wants to live with you. ఆయన నీలో ఉండాలనుకుంటున్నాడు. He wants to change the world through you. ఆయన నీ యొక్క లోకాన్ని మార్చాలని He ఆశ wants to కలిగి give ఉన్నాడు. you wisdom. నీకు జ్ఞానం He wants to ఇవ్వాలనుకుంటున్నాడు. give you rest. ఆయన నీకు విశ్రాంతి He wants to ఇవ్వాలనుకుంటున్నాడు. give you increase. ఆయన నీకు ఎదుగుదలను He wants to ఇవ్వాలనుకుంటున్నాడు. give you everything what you can think of. నువ్వు ఆలోచించే ప్రతిదాన్ని నువ్వు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు అండి. హల్లెలూయా. We are everywhere in the world except with the Holy Spirit. మనం ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాం కానీ పరిశుద్ధాత్మనితో తప్ప. Holy Spirit is someone, when he comes into you, it's like you feel something more going on in your body. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ యొక్క శరీరంలోకి నీలో వస్తాడో, నువ్వు ఒక అద్భుతమైన దాన్ని అనుభవిస్తావండి. It's like something's happening in my body. నీ జీవితం నా యొక్క శరీరంలో ఏదో అద్భుతమైన జరుగుతుంది The అనుకుంటా. feeling which I'm saying. ఆ యొక్క అనుభవం నీలో అలా కలుగుతుంది. The feeling. But when he leaves, ఆయన ఎప్పుడైతే ముందుండి నిన్ను నడిపిస్తాడో, when he leaves, ఆయన ఎప్పుడైతే నిన్ను విడిచి వెళ్ళిపోతాడో, ఆయన ఎప్పుడైతే నిన్ను విడిచి వెళ్ళిపోతాడో, there is a dead silence. అక్కడ చనిపోయినంత నిశ్శబ్దంగా ఉంటుందండి. There's dead silence. You can't even know whether Holy Spirit is within me, is talking with me, he's moving with me. There's dead silence. ఆయన నీకు ఏమి అర్థం కాదండి. నాలో ఉన్నాడా, నాతో మాట్లాడుతున్నాడు, ఏమి అర్థం కాదు. చనిపోయిన స్థితిలా ఉంటావు. But he is still within you. కానీ ఆయన ఇంకా నీలోనే ఉన్నాడండి. But you know how he is? కానీ ఎలా ఉన్నాడో తెలుసా? If I fill this whole room with all the trash of everything which I can find, ఈ యొక్క స్థలము, ఈ రూమ్ అంతా నేను అంత చెత్తతో నింపేస్తే, if I lie down in the center of the room
with the whole trash in this room, ఈ ఈ ఈ యొక్క స్థలం మొత్తం చెత్తతో నింపి ఆ మధ్యలో పడుకుంటే, that's how Holy Spirit is in most of the lives of Christians. మన జీవితంలో చాలా మంది క్రైస్తవుల జీవితాలు కూడా పరిశుద్ధాత్ముడు అలానే ఉన్నాడండి. He's dead silent. ఆయన చనిపోయినంత నిశ్శబ్దంగా ఉన్నాడు. He's not talking. ఆయన మాట్లాడట్లేదు. He's not working. ఆయన పని చేయట్లేదు. That's the reason you can't show forth the results which you want in your life. ఏదైతే నీ జీవితంలో కావాలనుకుంటున్నావో, ఏదైతే అవ్వాలనుకుంటున్నావో రావట్లేదు నీ That's జీవితంలో. the reason there's no restful increase in your life. నీ జీవితంలో విశ్రాంతి కలిగిన అభివృద్ధి నీ జీవితంలో రావట్లేదు అంటే అదే కారణము. But once you start removing piece by piece, trash by trash, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఆ యొక్క చెత్తను తీసివేయడం మొదలు పెడతావో, calming down yourself, నిన్ను నువ్వు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంచుకొని, you recognize there's some person in the room. నువ్వు ఎప్పుడు ఆయనని అనుభవించడం మొదలు పెడతావండి. I need to respect him. నేను ఆయనని గౌరవించాలి. I need to honor him. ఆయన నేను మర్యాదపరచాలి. I need to talk with him as a person. ఆయనతో ఒక నా కుటుంబస్తులాగా మాట్లాడాలనే ఆశ కలిగి ఉంటే, Because he's waiting for me. ఆయన నా కొరకు వేచి ఉన్నప్పుడు, He's waiting for me. ఆయన నా కొరకు వేచి ఉంటున్నాడు. He wants to talk with me. ఆయన నాతో మాట్లాడని He wants to guide every situation of your life. నీ జీవితంలో ప్రతి పరిస్థితిని ముందుకు He తీసుకెళ్ళాలని wants ఆశ to కలిగి come ఉన్నాడు. into every addiction of your life. ప్రతి ఒక్క బానిసత్వంలో నుండి ముందుకు తీసుకెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు. He wants to come into every situation and every corner of your life. ప్రతి ఒక్క మూలకి, నీ జీవితంలో ప్రతి మూలకి రావాలని ఆశ కలిగి ఉన్నాడండి. When you give him the space, ఆయనకి నువ్వు స్థలం ఇచ్చినప్పుడే, that's when Holy Spirit will talk and you feel him evident in your life. ఆ యొక్క పరిస్థితుల్లోనే నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. నీ శరీరంలో ప్రతి ఒక్క మూలకి వెళ్ళి ఆయన పని చేయడం మొదలు పెడతాడండి. You know, when Holy Spirit talks with you, when Holy Spirit speaks with you, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడి, ఎప్పుడైతే నీతో మాట్లాడతాడో, you know what the next step you need to do? ఆ యొక్క తర్వాత వచ్చే అడుగు ఏంటో తెలుసా? Listen. వినాలి. Listen. వినాలి, ఆయన మాటను వినాలి. When there's gushing wind, when there's gushing water flowing, వేగంగా ప్రవహించే ఆ నీళ్లు ఉన్నప్పుడు there's no silence. అక్కడ నిశ్శబ్దం ఉండదండి. You can't hear everything. నువ్వు ప్రతిదాన్ని వినలేవు. You can only hear the water gushing. ఆ యొక్క ప్రవహించే నీటి ఆ శబ్దమే వినగలుగుతాం. When there's stillness, ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో, when there's calmness, అక్కడైతే నిశ్శబ్దంగా ఉంటుందో, Holy Spirit speaks. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. You capture. నువ్వు వింటావు. Holy Spirit talks. ఎప్పుడైతే ఆయన నీతో మాట్లాడతాడో, you capture. నువ్వు వింటావు. Holy Spirit wants you to make a step. నువ్వు అడుగు ముందుకేమని చెప్పినప్పుడు you capture. నువ్వు వింటావు. When Holy Spirit wants you to talk with someone, నువ్వు నీ పక్కన ఉన్న వారితో మాట్లాడమని పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, or change something in your life, నీ జీవితంలో ఇది మార్చమని చెప్పాడో, you capture. నువ్వు వింటావు. You know what this capture does to you? ఈ యొక్క వినడం అనేది నీ యొక్క జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? This give you increase. అది నీ జీవితంలో ఎదుగుదలను తీసుకొస్తుంది. హల్లెలూయా. Hallelujah. So when you start to capturing things, when you start to capturing stuff, when Holy Spirit talks with you, when Holy Spirit is moving with you, నువ్వు ఎప్పుడైతే వినడం మొదలు పెడతావో, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నప్పుడు వినడం మొదలు పెడతావో, there's a bond built between you and Holy Spirit. ఆయనతో నీకు ఒక అనుబంధం అనేది ఏర్పడుతుందండి. You can know when he's like, okay, he's speaking with me. అవును, ఇప్పుడు ఈ సమయంలో నాతో దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. Okay, when you're in your bedroom, నువ్వు ఎప్పుడైతే నీ బెడ్రూమ్ లో ఉన్నప్పుడు, when your husband is in hall, నీ యొక్క భర్త హాల్లో ఉన్నప్పుడు, he speaks with you. ఆయన నీతో మాట్లాడతాడు. You'll recognize. నువ్వు వినాలి. Why? ఎలా వింటావు? ఒకవేళ భార్య బెడ్రూమ్ లో ఉందనుకుందాం, భర్త హాల్లో ఉన్నాడు. ఒకవేళ భర్త భార్యతో మాట్లాడితే భార్యకు అర్థమవుతుంది. ఎందుకు? No, because there was a relationship. There's a relationship which you have been maintaining, and you know how your husband speaks, you know how your wife speaks. అక్కడ భార్య భర్తలకు సంబంధం ఉందండి. నీ భర్త ఎలా మాట్లాడతాడో, లేదా నీ భార్య నీ గురించి ఎలా మాట్లాడతాడో నీకు తెలుసు. But if it's 20 years of marriage in your life, నీ జీవితంలో 20 సంవత్సరాలు ఉండే ఆ యొక్క వివాహ జీవితము, ఒకవేళ 20 సంవత్సరాలు వివాహం అయ్యుండి
ఒకవేళ మీ భార్యన మీ భర్తన ఎట్లా మాట్లాడతారో మీకు అర్థం కాకుంటే దేర్ సంథింగ్ ఫూలిష్నెస్ అండ్ దేర్ సంథింగ్ రాంగ్. మీ జీవితంలో ఏదో వెర్రితనం ఉందండి. Yeah, there's something wrong going in your life. నీ జీవితంలో ఏదో Even గలిబిలి after జరుగుతున్నట్టే. 20 years of marriage, you don't know how your wife speaks or how your husband speaks. 20 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కూడా నీ ఒక భర్త ఎలా మాట్లాడతాడో లేదా నీ భార్య ఎలా మాట్లాడుతుందో తెలియకపోతే, When you can't recognize the voice, నువ్వు వాళ్ళ మాట వినలేకపోతే, when they can't recognize how they move, నువ్వు వాళ్ళు ఎలా నడుస్తారో నువ్వు అర్థం కాకపోతే, when you can't recognize how they feel, వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారో నీకు there's అర్థం something కాకపోతే, wrong in the relationship. ఆ యొక్క సంబంధంలో ఏదో నిమ్మలం లేదు, లేకుంటే ఏదో తప్పుగా ఉంది. There's something wrong in the marriage. ఆ యొక్క వివాహ జీవితంలో ఏదో తప్పుగా In ఉన్నట్టు. the same way, అలానే when you're made one with Christ 20 years ago, నువ్వు 20 సంవత్సరాల క్రితము నువ్వు యేసు ప్రభుతో ఏకంగా అయినప్పుడు, and you still don't know how Holy Spirit talks, how Holy Spirit moves, నీకు ఇంకా పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడో ఎలా కదులుతాడో నీకు తెలియనప్పుడు, there's something wrong with you. There's something wrong in the relationship. నీ జీవితంలో ఆ యొక్క సంబంధంలో ఏదో తప్పుగా వెళ్తుంది. It's not wrong with the Holy Spirit. పరిశుద్ధాత్మతో తప్పు కాదండి, It's wrong with you. నీతో తప్పు కాదు. You don't want to listen to Holy Spirit. ఆయన చెప్పే మాటలు వినాలనే You నీతో don't want ఆశ to లేదు. give him place. ఆయనకు ఒక అతనికి స్థానం ఇవ్వాలనుకో నీ జీవితంలో. You don't want to, you don't recognize him, you don't honor him. ఆయన నువ్వు గుర్తించవు, ఆయన నువ్వు గౌరవించవు. This is what Christianity, this is the bottleneck. I mean, this is what draws you back. This is what holds you back. ఈ వినకపోవటం అనే దాన్ని ఆ యొక్క ఒక పరిస్థితి నేను వెనుకకి లాగుతుంది. You know why I'm speaking, I'm insisting, I'm focusing on Holy Spirit this much. నేను పరిశుద్ధాత్ముడి మీద ఇంతగా నేను బలంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? Because nothing in this world, ఈ ప్రపంచంలో ఏది గాని, not even this Bible, ఆ యొక్క దైవ గ్రంథము గాని, which is in your hand, మీ చేతుల్లో దైవ గ్రంథం can గాని change you మార్చలేదు. unless there's change in your mind. నీ యొక్క మనసులో మార్పు లేకపోతే. If you read this Bible, if you open it and read it like a newspaper every day, నువ్వు ప్రతిరోజు చదివే ఆ యొక్క న్యూస్ పేపర్ లా ప్రతిరోజు బైబిల్ చదివితే, please don't. అలా చదవకండి. There's no use. అలా ఉపయోగం లేదండి. At least go watch a movie in that time. ఆ సమయంలో వెళ్ళి ఏదో ఒక సినిమా చూసుకున్నా పర్లేదు. You'll feel happy. అప్పుడన్నా నువ్వు ఏదో సంతోషంగా ఉంటావు. You'll 3 feel గంటలు entertained. నువ్వు ఏదో సంతోషంగా ఫీల్ అవుతావు. Because it is useless when you don't have the relationship with God and you reading Bible. నువ్వు దేవునితో సంబంధం లేకుంటే, నువ్వు బైబిల్ చదివినా దేవుడు చెప్పే మాటలు వినలేకపోయినా అక్కడ ఏం జరగట్లేదు అర్థం. Because even after 20 years of Christianity and you can't listen to God, you can't speak with God, you can't know how Holy Spirit moves with you, and you still read Bible, that's no use. 20 సంవత్సరాలుగా నువ్వు క్రైస్తవునిగా ఉండి పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడో ఎలా మాట్లాడతాడో నీవు తెలుసుకోలేనప్పుడు నువ్వు బైబిల్ చదివి ఏ ఉపయోగం లేదు. You know what? తెలుసా, God is a good God. కానీ దేవుడు మంచి దేవుడు అండి. He's still waiting for you. ఆయన మంచివాడు, నీ కోసం వేచి చూస్తున్నాడు. Is that a mistake? అదొక తప్ప అండి? No. కాదు. Do you deserve that? అది నీవు అర్హత కలిగి ఉన్నావా? No. కాదు. But why? కానీ ఎందుకు? Only because he's your father and you're his child. ఎందుకంటే ఆయన నీ తండ్రి, నువ్వు ఆయన కుమారుడవు. Even if you don't consider, ఆయన నీ తండ్రి అని నువ్వు ఒప్పుకోకపోయినా కానీ, he's given his blood. ఆయన రక్తం నీ కోసం ఇచ్చాడు. You know what blood means? నీకు ఆయన రక్తం అంటే ఏంటో తెలుసా? I'll give you 100 crores. Can you give till the last drop of blood which you have? నీకు 100 కోట్లు ఇస్తాను కానీ నీ యొక్క శరీరంలో ఉండే చివరి బొట్టు వరకు నీ యొక్క రక్తాన్ని ఇవ్వగలుగుతావా? Anyone in this church, anyone in this room? ఎవరైనా ఇవ్వగలుగుతారా 100 కోట్లు ఇచ్చినా కానీ? Please, I can give you 100 crores. You can buy how much property you want in this Hyderabad. ఈ యొక్క హైదరాబాద్ లో నువ్వు ఎంత స్థలం కావాలంటే అంత కొనుక్కోవచ్చు. 100 కోట్లు నేను ఇస్తాను. But I want the last drop of your blood. నీ యొక్క శరీరంలో ఉండే చివరి అంచు వరకు ఉండే ఆ యొక్క రక్త బొట్టు నాకు కావాలి. ఎవరైనా ఇస్తారా? Anyone ready over here? Okay. ఎవరైనా ఇస్తారా? I'll at least take a loan and give you 100 crores. సరే, నేను ఎట్లయినా పర్లేదు కానీ నేను లోన్ తీసుకురైనా మీకు 100 కోట్లు ఇస్తాను. I'll have it in future, but yeah,
I'll have 100 crores in future, but yeah, for right now I can take a loan and I can give it to you. నేను ఫ్యూచర్లో 100 కోట్లు నేను సంపాదిస్తాను, కానీ ఇప్పుడైతే నేను లోన్ తీసుకొని మీకు ఇస్తానండి ఖచ్చితంగా. Would anyone? ఎవరన్నా ఇస్తారా మీ యొక్క రక్తమును? That is what sacrifice means. దట్ ఈస్ వాట్ Sacrifice means. సమర్పించుకోవటం అంటే అదేనండి. That is what the work of cross means. సిలువలో చేసిన ఆ యొక్క త్యాగము అంటే అదే. క్రిస్టియన్స్, క్రైస్తవుల దరిద్రం ఏంటంటే, యు నో దిస్, ఇది మీకు అందరికీ తెలుసు. You've been listening since you were resurrected, you're moving with Christ. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని, నువ్వు రక్షించబడిన ఆ యొక్క దినము నుండి నువ్వు వింటనే ఉన్నావు దేవుని వాక్యాన్ని. God has shed blood for you. God has made you righteous. God has given everything through the cross. ఆయన నీకు శిలువ ద్వారా సమస్తమును ఇచ్చాడు. ఆయన నీకు రక్తమును కార్చాడు. ఆయన నేను నీతిమంతుగా చేశావండి. నువ్వు ప్రతిరోజు వింటనే ఉన్నావు. కానీ దరిద్రం ఏంటంటే you don't respect that, you don't honor that. The worst thing is నువ్వు ఆయనను గౌరవించు. దానికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో you don't give that. ఆయన చేసిన త్యాగమును నువ్వు గౌరవించవండి. That is what is holding you back. అదే నిన్ను వెనుకకి లాగుతుంది. When you don't have respect for God, దేవునికి నీకు గౌరవం లేకపోతే God doesn't stay in that place. అక్కడ ఉండడండి దేవుడు. You can always work for increase. నువ్వు ప్రతిరోజు ఎదుగుదల కోసం You పనిచేయొచ్చు. can always work for increase. నువ్వు ప్రతిరోజు ఎదుగుదల కోసం పనిచేయొచ్చు. You get up every morning to increase everything in your life, every aspect of your life. ప్రతిరోజు నువ్వు లేచి ప్రతి ఒక్క సమయంలో ప్రతి దాని కొరకు నువ్వు ఎదుగుదల కోసం పనిచేయొచ్చు. You can work from 9 to 5, no, 9 to 9. నువ్వు పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతిరోజు పనిచేయొచ్చు. కానీ You can work 12 hours a day every day for 30 years. నువ్వు 30 సంవత్సరాలుగా నువ్వు 12 గంటలు ప్రతిరోజు పని చేసినా కానీ You might get increase. నీకు ఎదుగుదల వస్తుంది. But the rest, కానీ విశ్రాంతి, how much are you losing for that? నువ్వు ఎంతగా కోల్పోతున్నావు దాని కొరకు. How much are you struggling for that? నువ్వు దాని కొరకు ఎంతగా ప్రయత్నిస్తున్నావు. How many relationships are you losing for that? దాని కొరకు ఎన్ని సంబంధాలను నువ్వు How much are you sacrificing for that? నువ్వు ఎంతగా త్యాగము చేస్తున్నావు దాని కొరకు. How much relationship with God are you losing for that? నువ్వు ఆ యొక్క ఎదుగుదల కోసము దేవుణ్ణి ఎంతగా కోల్పోతున్నావు నీకు Just అర్థమవుతుందా? for the increase in your life. నీ యొక్క జీవితంలో ఆ ఎదుగుదల కోసము Without the rest. విశ్రాంతి లేకుండా. You know, when you're planted, when you're grounded near the still waters, నువ్వు ఎప్పుడైతే ఆ యోరున నాటబడిన నీటి కాలువల దగ్గర నువ్వు నాటబడినప్పుడు you get rest first. నీకు మొదటిగా విశ్రాంతి కలుగుతుందండి. You get rest. నీకు మొదటిగా విశ్రాంతి వస్తుంది. You get rest. నీకు మొదటిగా విశ్రాంతి వస్తుంది. Rest in your relationships. నీ యొక్క సంబంధాల్లో విశ్రాంతి. Rest in your finances. నీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో విశ్రాంతి. Rest in your life. నీ యొక్క జీవితంలో విశ్రాంతి. Rest in your children. నీ యొక్క పిల్లల జీవితంలో విశ్రాంతి. Rest in your future. నీ యొక్క భవిష్యత్తు కొరకు విశ్రాంతి. Rest in what you can think of. నువ్వు ఆలోచించే దాని కొరకు విశ్రాంతి. Rest in your mind. నీ యొక్క మనసులో విశ్రాంతి. You know what this gives you? ఇదేమిస్తుందో తెలుసా? The increase. ఎదుగుదలను ఇస్తుందండి. హల్లెలూయా. The increase which you are back for. నువ్వు ఏదైతే ఎదుగుదల కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావో, Without God, దేవుని లేకుండా నువ్వు ప్రయత్నిస్తున్నావో, I can bet it. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. I can bet it that నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. it's not going to stay for longer time in your life. నీ జీవితంలో ఎక్కువ కాలం అది నిలవదు. Even it stays, అది ఒకవేళ ఉన్నా కానీ that makes no good for you. అది నీ జీవితంలో ఏది మంచి చేయదండి. No good is coming to your life. నీ జీవితంలో ఏం మంచి చేయదు. You might have money. నీకు డబ్బులు ఉండొచ్చు. You don't have wealth. You might have money but you don't have wealth. నీ జీవితంలో డబ్బులు ఉండొచ్చు కానీ నీకు సంపద ఉండదు. Exactly. You might not, you have money, కానీ నీకు డబ్బులు ఉన్నా కానీ you don't have wealth. నీకు సంపద ఉండదు. You have all medicine around you, all professional doctors around you, high-fi class hospitals around you. నువ్వు వేసుకునే మెడిసిన్ చాలా కాస్ట్లీ అయి ఉండొచ్చు. పెద్ద చదువులు చదివిన డాక్టర్లు అయి ఉండొచ్చు. హైఫై పెద్ద హాస్పిటల్లో అయి ఉండొచ్చు.
He can't change a hair of black into white. ఆ యొక్క డాక్టర్ నీ జుట్టుని నలుపుని తెల్లగా మార్చలేడు, తెలుపుని నలుపుగా మార్చలేడు. Just a single strand. ఒక్క నీ జుట్టులో ఒక్కదాన్ని Can someone? ఎవరన్నా మార్చగలుగుతాడా? ఏ డాక్టర్ అన్నా? So where are you running for in your life? నీ జీవితంలో దేనికోసం పరిగెడుతున్నావు? Where are you running for? దేనికోసం పరిగెడుతున్నావు? God doesn't want you to run. దేవుడు పరిగెత్తాలని God కోరుకోవట్లేదు. wants to hold your hand, walk with him. దేవుడు నీ యొక్క చెయ్యిని పట్టుకొని You might fall down when you run. నీవు పరిగెత్తినప్పుడు You might feel it faster. You feel it. You are moving faster. నీవు త్వరగా వెళ్తున్నాం అనుకుంటావు. You feel happy in your life. నీ జీవితంలో సంతోషంగా ఉన్న ఆ యొక్క సిచ్యువేషన్ You might think you are earning a lot in your life. నీ జీవితంలో నువ్వు బాగా సంపాదిస్తున్నావు అనుకుంటావు. No. కాదండి. But if there's a stone in your life, కానీ జీవితంలో ఒక రాయి ఉంటే you fall down. నువ్వు పరిగెడుతున్నప్పుడు ముందు రాయి ఉంటే నువ్వు పడిపోతావు. This is what you're doing. మనం అదే చేస్తున్నామండి. God has done everything for us. దేవుడు మనకు సమస్తము చేశాడండి. He's taken your sins. ఆయన నీ ఒక పాపం నుంచి తీసేశాడు. He's taken everything you're facing right now. నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావు ప్రతిదాన్ని నీ జీవితంలో తీసేశాడు. Every point you're trying to prove in your life or you're trying to make in your life. నీ జీవితంలో చేయాలనుకుంటున్న ప్రతిదాన్ని ఆయన చేసేశాడు. He's put a checkpoint over there. అక్కడ ఒక నిబంధనని చేశాడు. No, he puts a checkpoint అంటే అక్కడ ఒక మార్క్. అక్కడ ఒక స్థలమును ఏర్పరచాడు. And he calls it finished. ఆ స్థలములోకి వెళ్ళి అక్కడ సమాప్తమైన. You know what finished means? సమాప్తమైన అంటే అర్థం ఏంటిదో తెలుసా? He's run the complete race for you. ఆయన నీ కొరకు ఆ యొక్క పరుగు పందాన్ని పరిగెత్తాడండి పూర్తిగా. And he says it's finished. ఆయన నీ కొరకు ఏం చెప్తున్నాడంటే సమాప్తమైన, అయిపోయిందని చెప్తున్నాడు. After race what happens is, ఆ యొక్క పరుగు పందెంలో అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో if you win, నువ్వు గెలిస్తే ఏమవుతుందో they celebrate you. నిన్ను వాళ్ళు ఆనందంతో నేను గంతులేసి సంతోషంగా ఉంటారు. నిన్ను పొగిడి they celebrate you. They start giving you showers, the showers of flowers, what not. నీకు పూలు ఇవ్వటం కానీ నిన్ను పొగటం కానీ అన్ని చేస్తారు. You become famous worldwide all around if it's a great Olympics. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని లేకుంటే ఒలింపిక్ రేస్ అయితే ఈ యొక్క లోకం మొత్తంలో నేను ఫేమస్ చేస్తారు. But only if you come first. కానీ ఎప్పుడైతే నువ్వు మొదటి స్థానంలో వస్తావో. God has done that for you. ఆ యొక్క మొదటి స్థానమును దేవుడు నీ కొరకు కంప్లీట్ చేశాడండి. He says it's finished. అది సమాప్తమైందని చెప్తున్నాడు. You know what's it's our job? మన యొక్క పని ఏంటో తెలుసా? Hold his hand. ఆయన ఒక చేయి పట్టుకొని after finish, ఆ యొక్క సమాప్తమైన ఆ యొక్క walking with God, దేవునితో నడుస్తూ ఉంటే, while celebration in your life, నీ జీవితంలో నువ్వు ఆనందంతో ఉన్నప్పుడు, while rest in your life, నీ జీవితంలో నువ్వు సమాధానంతో ఉన్నప్పుడు, while increase in your life, నీ జీవితంలో నువ్వు ఎదుగుదలతో ఉన్నప్పుడు, while everything is developing in your life, నీ జీవితంలో ప్రతిదీ ముందుకు వెళ్తున్నప్పుడు, with God, దేవునితో వెళ్తున్నప్పుడు. This is what restful increase means. ఇదే విశ్రాంతి కలిగిన అభివృద్ధి అంటే The exact meaning of restful increase. ఇదే విశ్రాంతి కలిగిన అభివృద్ధి యొక్క అర్థం అంటే. People don't want to do that. మనం అది చేయాలనుకోవాలి. I'll end it up. నేను ముగించబోతున్నాను. People doesn't want to do that. అదే మనుషులు మనం Can everyone చేయాలనుకోము. stand up for me? అందరం లేచి నిలబడదామా? Can everyone stand up for me? అందరం లేచి నిలబడదామా? People they still want to run the race. వాళ్ళు వారి యొక్క పరుగు పందెంలో పరిగెత్తాలనుకుంటున్నారు. They still want to fight. వాళ్ళు ఇంకా పోరాడాలనుకుంటున్నారు. They still want to run fast. వాళ్ళు ఇంకా వేగంగా పరిగెత్తాలనుకుంటున్నారు. Still thinking that ఇంకా ఏమైనా ఆలోచిస్తున్నారంటే the race is still there. ఇంకా నేను వేగంగా పరిగెత్తాలేమో. No, God has finished the race for you. లేదండి, దేవుడు నీ కోసం ఆ యొక్క పరుగు పందాన్ని ముగించేశాడు. Close your eyes. మన కళ్ళు మూసుకుందామండి. Ask Holy Spirit. పరిశుద్ధాత్మను అడుగుదామండి. Lord, దేవా, I'm made one with you. నేను నీతో ఏకమై ఉన్నాను. You're in with me. నువ్వు నాలో ఉన్నావు. I know you're in me. నాకు తెలుసు నువ్వు నాలో ఉన్నావని. I know you can